వారిగా ఉండాలి. ఇలా మైకులు పట్టుకుని చెప్పని అవసరం లేదు. దేవుడు నీ జీవితంలో చేసిన కార్యాలను బట్టి నువ్వు ఎలా దేవుడిలో ఎదుగుతున్నావో, నువ్వు ఎదుగుతున్న దానిని బట్టి దేవుడు నిన్ను ఎలా ఆశీర్వదిస్తున్నాడో, దేవుడు నిన్ను ఆత్మీయంగా ఎలా నడిపిస్తున్నాడో, ఈ విషయాలు ఇతరులతో మనం పంచుకోవడం చాలు. ఇది కూడా సువార్తే అమ్మా. దేవుడు నీకు చేసిన బట్టి నువ్వు ఈరోజు ఈ స్థితిలో ఉన్నావు కదా, ఈ స్థితిని బట్టి దేవుడు నాకు ఇచ్చిన జ్ఞానం బట్టి, నాకు ఇచ్చిన ఆలోచన బట్టి, నాకు ఇచ్చిన తెలివిని బట్టి ఈరోజు నేను ఇలా బ్రతకగలుగుతున్నాను, పాపానికి దూరంగా ఉంటున్నాను, చెడుకు దూరంగా ఉంటున్నాను, నేను మంచిలో కొనసాగుతున్నాను, నేను మంచిగా మాట్లాడగలుగుతున్నాను, నేను మంచిగా ప్రవర్తించగలుగుతున్నాను, చాలా ఈ దేవుడికి వ్యతిరేకమైనవి నాలో విడిచిపెట్టాను అని అండి మనము ఏం చేయాలి? మన జీవితాన్ని బట్టి ఇతరులతో పంచుకోవడాన్ని బట్టి కూడా పంచుకోవాలంటే మనం ఎలా